హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర టాక్స్. ఈరోజు నుంచి మన ఛానల్లో కొత్త లెక్చర్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నామండి. ఎస్ఎస్సికి, బ్యాంకింగ్కి, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలా ఇంగ్లీష్ వొకాబులరీ ఒక డిఫరెంట్ మెథడ్లో టీచ్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ వీడియో విత్ ఈడియమ్స్. ఎస్ఎస్సిలో ఇప్పటి వరకు చెప్పిన ఈడియమ్స్ అనేది కొన్ని డిస్కస్ చేద్దాం. అది పిక్టోరియల్ ఫార్మేట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఈడియం వచ్చేసి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, ఈ పిక్చర్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుందండి? సపోజ్ ఇప్పుడు ఒక ఫిష్ని వాటర్ నుంచి బయటకు తీసేస్తే అది ఎలా ఉంటుంది? గిలగలా కొట్టేసుకుంటుంది. ఎందుకు? అది అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి. ఫస్ట్లీ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, ఈ పిక్చర్ని చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఫిష్ బయటకు వచ్చేసి వాటర్ నుంచి బయటకు వచ్చిన ఫిష్ గిలగిలా కొట్టేసుకుంటుంది. ఎందుకు? దానికి వాటర్లో కండిషన్స్ వేరు, బయట కండిషన్స్ వేరు. అది ఎలా? బయట అయితే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, దానిదే మీనింగ్ అండి. ఎన్ అన్కంఫర్టబుల్ పొజిషన్ ఆర్ ఎన్ అన్ఫెమిలియర్ సర్కమ్స్టాన్సెస్. ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఈ ఇడియంని మనం వాడతాం. నెక్స్ట్ ఇడియం స్నేక్ ఇన్ ద గ్రాస్. అదే గడ్డిలో పాము అంటారు కదా. ఇప్పుడు గడ్డిలో ఏదైనా పాము ఉంటే దానివల్ల మనకి ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటుందండి. అదే మనకి ఇక్కడ మీనింగ్ చెప్తుందనమాట. ఏ ట్రెచరియస్ పర్సన్, ఎన్ అన్రిలయబుల్ అండ్ డిసైట్ఫుల్ పర్సన్, ఏ సీక్రెట్ ఎనిమీ. ఏ సీక్రెట్ ఎనిమీ అని ఎందుకు అన్నామంటే దానివల్ల మనకి ఎప్పుడైనా ఆపద పొంచి ఉంటుంది కాబట్టి ఏ సీక్రెట్ ఎనిమీ అని కూడా అంటామండి. అదే ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనేది ఏ సీక్రెట్ ఎనిమీ అని ఇడియంగా చెప్తాం. థర్డ్ ఎనిమీ వచ్చేసి బ్లో యువర్ ఓన్ ట్రంపెట్. అదేనండి సెల్ఫ్ డప్పు. ఎవరి గురించైనా వాళ్ళు ఎక్కువగా చెప్పుకుంటుంటే, పొగడేసుకుంటుంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అంటాం కదా, దాన్నే బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ మీనింగ్ వచ్చేసి ప్రైజ్ వన్ సెల్ఫ్ టు బోస్ట్ అబౌట్ దేర్ అచీవ్మెంట్స్. ఇది గుర్తుపెట్టుకోవడానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెల్ఫ్ డబ్బా కొట్టేసుకుంటే వాళ్ళకి పేరు పెట్టేయండి. ఫోర్త్ ఇడియం వచ్చేసి స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే సీక్రెట్ని రివీల్ చేయడం అండి. ఇప్పుడు బీన్స్ అనేవి కింద పడేస్తే అది సీక్రెట్ని రివీల్ చేస్తుంది అన్నట్టు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. దాని మీనింగ్ వచ్చి టు లీక్ ద సీక్రెట్, రివీల్ ఏ సీక్రెట్, గివ్ అవే ద సీక్రెట్. అన్నీ ఒకటే చెప్తున్నాయి, రివీల్ ద సీక్రెట్ అని మాత్రమే చెప్తున్నాయి. ఈ పిక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫుల్ ఆఫ్ బీన్స్. ఫుల్ ఆఫ్ బీన్స్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనమాట. చాలా ఎక్కువ ఎనర్జీతో ఉండడం, లైవ్లీ అండ్ ఎనర్జెటిక్ లేదా ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అదే మన దగ్గర ఎక్కువ బీన్స్ ఉంటే మనం ఎక్కువ ఎనర్జీతో ఉంటాం, అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్. అదేనండి కింద పడిన పాల కోసం ఏడవటం అనమాట. సపోజ్ ఇప్పుడు ఏవైనా పాలు కింద పడినాయి అనుకోండి, అవి మళ్ళీ మనం తిరిగి తీయగలమా? తీయలేం కదా. అందుకే పోయిన దానికోసం ఏడవటం అనేది, లేదా తిరిగి రాని దానికోసం ఏడవటం అని కూడా చెప్పొచ్చు. టు కంప్లైన్ అబౌట్ ఎ లాస్ ఫ్రమ్ ద పాస్ట్, టు రిగ్రెట్ అబౌట్ దట్ విచ్ కెనాట్ బి రెక్టిఫైడ్, ఫీలింగ్ సారీ ఓవర్ ద మిస్టేక్ దట్ కెనాట్ బి చేంజ్డ్. చేంజ్ అవ్వని దానికోసం సారీ ఫీల్ అవ్వడం అనమాట, బాధపడటం. సెవెంత్ ఇడియం వచ్చేసి సి ఐ టు ఐ. ఇదైతే ఫుల్ కామెడీ అండి. ఈ ఇడియం గుర్తొచ్చేసరికి నాకు ఒక్కటే గుర్తొస్తుంది. ఏంటంటే సెవెంత్ సెన్స్ మూవీలో సూర్యను విలన్ చూసుకుంటారు కదా, సి ఐ టు ఐ. అదే గుర్తొస్తుంది. ఏంటంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఇద్దరు అగ్రీ చేసుకున్నట్టు అనమాట. టు బీ ఇన్ ఫుల్ అగ్రిమెంట్, అగ్రీ విత్ ఈచ్ అదర్. కొంచెం కామెడీగా ఉన్నా ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఇడియమ్స్ ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ అనేది, వొకాబ్ అనేది చాలా బాగా గుర్తుంటుందండి. ఇవనే కాదు, మనకి స్టాటిక్ జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ చిన్న కోడ్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకుంటే మనకి చాలా బాగా ఉంటాయి. నెక్స్ట్ ఎయిత్ ఇడియం వచ్చేసరికి ఏ పీస్ ఆఫ్ కేక్ ఆర్ ఏ కేక్ వాక్. ఈ పిక్చర్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? కేక్ నడుస్తుందనే కదా. చాలా జోక్గా ఉంది. కాకపోతే ఎన్ ఈజీ టాస్క్ అనే లెక్క అనమాట. ఏ పీస్ ఆఫ్ కేక్, ఎన్ ఈజీ టాస్క్. ఏదైనా పని ఈజీగా చేసేయగలను అనే, ఈ పని నాకు ఈజీ అని చెప్పడానికి ఇట్స్ ఏ పీస్ ఆఫ్ కేక్ టు మీ అని చెప్పి కూడా అంటారు. సంథింగ్ వెరీ ఈజీ, ఎన్ ఈజీ అచీవ్మెంట్, ఎక్స్ట్రీమ్లీ ఈజీ. చాలామంది అంటూ ఉంటారు ఇట్స్ ఏ పీస్ ఆఫ్ కేక్ టు మీ అని.
అంటే నాకు ఇది చాలా ఈజీ అని చెప్పేసి అనడానికి ఇలా వాడతారనమాట ఈ ఈడియంని. నెక్స్ట్ 9th ఈడియం వచ్చేసరికి ఏ వైట్ ఎలిఫెంట్ అనమాట. నాకైతే మా ఫ్రెండ్ ఒక స్టోరీ చెప్పాడు దీనికోసం. అప్పట్లో ఒక రాజుకి వైట్ ఎలిఫెంట్ కావాలన్నారని, వైట్ ఎలిఫెంట్ లేక నార్మల్ ఎలిఫెంట్ తెచ్చి వైట్ పెయింట్ వేసారని చెప్పేసి ఇలా ఏదేదో చెప్పాడు. అది వేస్ట్ కదా, కాస్ట్లీ అండ్ ట్రబుల్సమ్ పొజిషన్, యూజ్లెస్ టు ఇట్స్ ఓనర్. అది నార్మల్ ఎలిఫెంట్ లానే ఉంటుంది, కాకపోతే వైట్ ఎలిఫెంట్ అని పేరుకు మాత్రమే. ఇక్కడ కింద చూసారా థాయిలాండ్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఎందుకంటే థాయిలాండ్ అనేది వైట్ ఎలిఫెంట్ సిటీ అని చెప్పి అంటారనమాట. ఒక జీకే బిట్ కూడా మీకు ఇక్కడ యాడ్ అయింది. అండ్ ఫైనల్ ఈడియం వచ్చేసరికి లైన్ షేర్. కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ వచ్చేసి లైన్ అంటారు కదా, కింగ్కి ఎప్పుడైనా ఎక్కువ అమౌంట్ ఇస్తారనమాట, షేర్. అలానే ఏ బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఆర్ ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ డిజైరబుల్ పోర్షన్ ఆఫ్ సంథింగ్. ఎక్కువ పార్ట్ అనేది ఇవ్వడం అనమాట లైన్ షేర్ అంటే. అదే ఎక్కువ మొత్తంలో షేర్ ఇవ్వడం అంటారు కదా, దాన్ని లైన్ షేర్ అంటారనమాట. అండ్ ఫైనల్లీ క్వశ్చన్ ఫర్ ద డే, ఎండ్ ఇన్ స్మోక్ అనేది ఇడియంని ఏం మీనింగ్ వస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాను నేను. గిఫ్ట్ అంటే మన కాంపిటేటివ్కి యూజ్ అయ్యేదండి, లైక్ పీడిఎఫ్స్, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ అని ఏవైనా మీరు పర్చేజ్ చేయలేనివి నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నేత్ర టాక్స్.